అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యమద్వితీయ లేక భగినీహస్త భోజనం ఎప్పుడు వచ్చింది, దాని విశేషాలను కొంచెం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భగినీహస్త భోజనం లేక యమద్వితీయ అంటారు. ఈరోజు సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారనమాట. అలాగే సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళేటప్పుడు ముత్తైదుకు సంబంధించిన వస్తువులు తీసుకువెళ్ళి కానుకగా ఇస్తారు సోదరికి. ఇలా చేయడం వల్ల ఏమైనా అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయి సోదరుడికి. అలాగే సోదరి సౌభాగ్యంగా ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. సో ఈరోజు అదేవిధంగా యమధర్మరాజు తన పనుల నుండి కొంచెం ఉపశమనం తీసుకొని తన చెల్లిలైన యమునా నది వద్దకు వెళ్ళి భోజనం చేస్తారనమాట. మన పురాణాల్లో ఉంది ఈ కథ. ఈ కార్తీక శుక్ల విధియనే మనం భగినీహస్త భోజనంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ 3న వచ్చిందనమాట. విధియ తిథి రాత్రి 7:50 వరకు ఉంది. కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం. ఇందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకం అనమాట. తప్పకుండా ఈ విధి విధానాన్ని ఆచరించండి. ఓం నమః శివాయ. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.